అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. మనమందరం కూడా 1వ తారీఖు సెప్టెంబర్ నెల నుంచి 7వ తారీఖు సెప్టెంబర్ నెల వరకు మేష రాశి నుంచి మీన రాశి వరకు గ్రహ స్థితిని బట్టి వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. అలాగే మనం ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు ఏంటంటే, పెద్దవాళ్ళ తిథులు ఏ నెలలో వాళ్ళు పోయారో ఆ నెల సంవత్సరానికి వచ్చిన నెలలో ఆ తిథి రోజు ఖచ్చితంగా వాళ్ళకి పిండ ప్రదానం చేయటం, వాళ్ళకి తర్పణాలు వదలటం, ఒక పంతుడిని వెళ్ళి మన తండ్రి పేరు, మన వంశం పేరు, గోత్రనామాలు చెబితే వాళ్ళు దగ్గరుండి చేయిస్తారనమాట. ఆ పని కనీసం ఒక 10 నిమిషాలు కూడా ఉండదు. అది చేయడం వల్ల ఇంట్లో భార్య, పిల్లలు, కుటుంబము, తల్లి, తండ్రులు, వ్యాపారాలు, ఉద్యోగాలు అన్నీ కూడా పితృదేవతల యొక్క అనుగ్రహంతో చాలా బాగుంటుందని ముందు తెలుసుకోవాలి. కాబట్టి అందరూ కూడా కాస్త ఓపికగా వినాలి. ఈ 1 సెప్టెంబర్ నుంచి 7 సెప్టెంబర్ అంటే ఆదివారం నుంచి శనివారం వరకు, అలాగే తిథి చెప్పాను, చతుర్దశి తిథి నుంచి చవితి తిథి వరకు కూడా ఈ యొక్క వార ఫలాలు ఉంటాయి. కాబట్టి ఈ తిథులు చూసుకోవాలి. తర్వాత నక్షత్రం అంటే మన జన్మదినం అనేది చాలామంది ఏదో మన డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మనం జన్మదినం చేసుకుంటూ ఉంటాం. అది ఏమాత్రం కూడా అంగీకారం కానే కాదు. కానీ పాశ్చాత్య దేశంలో ఉన్నటువంటి పరిస్థితి మన దేశంలో వచ్చేసింది కాబట్టి ఖచ్చితంగా మన డేట్ ఆఫ్ బర్త్ రోజే మనం ఆ రోజు మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటాం, కొత్త బట్టలు కొనుక్కుంటాం, పుట్టినరోజు చేసుకుంటే తప్పులేదు. కానీ మీరు పుట్టిన నక్షత్రం ఏమిటి, ఏ నెలలో పుట్టారు, ఏ సంవత్సరంలో పుట్టారో తెలుసుకుంటే ఆ క్యాలెండర్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం కూడా మీ బర్త్డే తెలుగు మాసంలో ఏ రోజు వస్తుందో మేము చెప్పడం జరుగుతుంది. ఆ రోజు మీరు ఖచ్చితంగా మీకు నచ్చిన గుడికి వెళ్ళి గుడిలో దేవుడికి ఆరాధన చేస్తూ, దేవుడి పేరు మీద అర్చన చేస్తూ మీ యొక్క జన్మదినం యొక్క వేడుకని గుళ్ళో చేసుకోవడం అనేది ఆనవాయితీగా పెట్టండి. మీకు 100 ఏళ్ళ ఆయుష్, అనుకున్న పని అనుకున్నట్టు జరగడం, ఇవన్నీ అద్భుతంగా జరుగుతాయి. అందుకే నక్షత్రాలు కూడా చెప్తున్నా. ఇకపోతే ఈ వారం కానీ గ్రహాల స్థితి చూస్తే గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, బుధుడు కర్కాటక రాశిలో, మళ్ళీ 5వ తారీఖు నాడు సింహరాశిలో, సూర్యుడు సింహరాశిలో, కేతు కన్యా రాశిలో, శని కుంభరాశిలో, రాహు మీనరాశిలో ప్రయాణిస్తున్నారు. ఈ యొక్క రాశి యొక్క స్థితిని బట్టి మనకు వారఫలం అనేది ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం అంటే, మన యొక్క జాతకాలు తెలుసుకోవాలి అంటే మీ పేరు, డేటు, టైము, ప్లేసు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో 15-20 నిమిషాలు మాట్లాడి రికార్డ్ చేయించడం జరుగుతుంది. మీ జాతకాన్ని రికార్డ్ చేసిన దాన్ని 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్గా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీకు ఏ భాషలో కావాలంటే ఆ భాషలో మీరు ప్రింట్ తీసి పెట్టుకోవచ్చు. అలాగా మీకు సందేహాలు ఏదున్నా సరే, ఎటువంటి సమస్యలు ఉన్నా సరే, జీవితానికి సంబంధించిన ఏ సమస్యకైనా మన జాతకంలో పరిష్కారాలు ఉంటాయి. ఆ పరిష్కారాలు చెప్తాను. ఎంతో మంది, వేల మంది నా యొక్క సర్వీస్లో ఈరోజు సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటూ ఒక్కరు జాతకం చెప్పించుకున్న వాళ్ళు 100 మందిని తీసుకొచ్చి నాకు ఇవ్వడం జరిగింది. తప్పకుండా మీరు కూడా మీ జాతకం తెలుసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు మీ ముఖం కనిపించే ఒక ఫోటో, మీ చేతి రేఖలు ఒక ఫోటో, కుడి చేతి రేఖలు మగవాళ్ళు, ఎడమ చేతి రేఖలు ఆడవాళ్ళు పంపించండి. మీ జాతకం రెడీ అవుతుంది. అలాగే మీరందరూ కూడా సింపుల్గా నేను ఇచ్చేటువంటి రెమెడీని చేస్తారని ఆశిస్తూ thesimple.astrologer.com అని చెప్పినటువంటి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావిస్తారని, మీ బంధువులకు, స్నేహితులకు నా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్. అందరికీ నమస్కారం. వృషభ రాశి వాళ్ళందరికీ కూడా 1వ తారీఖు సెప్టెంబర్ నెల 2024 నుంచి 7వ తారీఖు సెప్టెంబర్ నెల 2024 వరకు ఎలా ఉందో చూద్దాం. ఈ వారంలో శుక్రుడి యొక్క పరిస్థితి నీచ స్థితిలో కన్యా రాశిలో ఉండడం వల్ల నీచ స్త్రీలతో సాంగత్యం ఉండడం అంటారు. చాలా తప్పండి అది. అంటే తక్కువ వాళ్ళతో, తక్కువ స్థాయి వాళ్ళతో, ఆడవాళ్లతో మాటలు పడడం లాంటివి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చర్మ సంబంధమైనటువంటి ఇబ్బందులు కూడా ఈ శుక్రుడి యొక్క స్థితి నీచంలో ఉంటే జరుగుతుంది. కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఇలాంటి విషయాలు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళందరికీ ఈ వారం చాలా బాగుంది. సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. అనుకున్న పనులు అనుకున్నట్టు సమయానికి నెరవేరుతాయి. ధనస్థితి కానీ చూసుకుంటే డబ్బు దగ్గర కాస్త ముందు వెనక అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి డబ్బు విషయంలో కాస్త
జాగ్రత్తగా ఉండాలి, గట్టి ఫాలోఅప్ చేయాలి. 5వ తారీఖు తర్వాత ధనస్థానం చాలా బాగా మెరుగవుతుంది, కుటుంబ స్థానం మెరుగవుతుంది, పిల్లల చదువులో డెవలప్మెంట్ కూడా కనిపిస్తున్నాయి. మంచి ధైర్యాన్ని కలిగి ఉంటారు, ఫ్రెండ్స్ రిలేషన్షిప్కి బాగా హెల్ప్ చేసే నేచర్ కలిగి ఉంటారు. అలాగే విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇల్లు, ప్రాపర్టీస్ అన్నీ కూడా మంచిగా బ్రహ్మాండంగా లాభదాయకంగా కొనడం కానీ అమ్మడం కానీ జరుగుతుందన్నమాట. అక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే మీ జాతక రీత్యా మీకు సంతానం విషయంలో వాళ్ళ దూర ప్రయాణాలు కానివ్వండి, విదేశాలకు వెళ్దామన్నా కానివ్వండి, కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. వాళ్ళ గురించి చింత మీకు ఎక్కువగా ఉంటుందన్నమాట, బెంగ ఎక్కువగా ఉంటుంది. తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడే అవకాశాలు లేకపోలేదు. ఆరోగ్యంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాలి. ఆహార విషయంలో మీరు కాస్త జాగ్రత్తగా చూసి తీసుకోవాలి, లేదా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. శత్రువుల మీద కూడా ఒక కన్నేసి ఉంచండి. భార్య భర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి కుదురుతుంది, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు బాగా కలిసి వస్తాయని చెప్పాలి. అలాగే అదృష్టం ఈరోజు మీకు చాలా బాగుంది, మంచి అదృష్టవంతులు. తండ్రి తాతలు పెద్దల యొక్క సహాయ సహకారాలు బాగా లభిస్తాయి. ధర్మ మార్గాన్ని ఎంచుకుంటారు, అదృష్టవంతులు అవుతారని మనం క్లియర్గా చెప్పొచ్చు. అలాగే ఉద్యోగం చేసే వాళ్ళందరికీ ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, వీసాలు మంజూరు అవ్వడం కానీ, విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి అనేక రకాలుగా ఎంతో లాభదాయకంగా ఈ వారం కనిపిస్తూ ఉంది. అలాగే వ్యాపారం చేసే వాళ్ళకి, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, ఇటుక, ఇసుక, సిమెంటు, ఇనుము, అనేక ఆయిల్ కంపెనీ, ఆయిల్ సంబంధించినవన్నీ కూడా, ఆటోమొబైల్స్ సంబంధించినవన్నీ కూడా చాలా లాభదాయకంగా ఉంటాయన్నమాట. మరి ఈ వారంలో ఈ వ్యాపారాలు బాగా కలిసి వస్తాయని చెప్పాలి. ఖర్చుల విషయానికి వస్తే ఖర్చులు మీకు చాలా అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ యొక్క వృషభ రాశి వాళ్ళందరికీ కూడా మనం చెప్పేది ఒకటే, లక్ష్మీ అమ్మవారి పూజని, అమ్మవారి పూజ మీకు నచ్చిన అమ్మవారి పూజ చేస్తూ ఉండండి. లక్ష్మీ మంత్రాలు చాలా ఉంటాయండి. కనకపుష్ధరా స్తోత్రము, శ్రీ సూక్తము, లక్ష్మీ అష్టకము, అష్టలక్ష్మి స్తోత్రము, అష్టలక్ష్మి స్తోత్రాలు అవన్నీ చాలా బాగుంటాయి. అవన్నీ రోజు చదవడం, లేదా శుక్రుడి యొక్క మంత్రం ఉంటుందండి, హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామి అనే మంత్రాన్ని రోజు 20 సార్లు చదవడం వల్ల కూడా మీకు చాలా మేలు కలుగుతుంది. శుక్రవారం నాడు ఖచ్చితంగా మీరు తలస్నానం చేయటం, శుక్రవారం ఒక పొద్దు ఉండడం, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గుళ్ళకు వెళ్ళటం, అక్కడ అమ్మవారి దగ్గర బొబ్బర్లు నైవేద్యం పెట్టి జపాలు పూజలు చేసుకోండి. చాలా బాగుంటారు, హ్యాపీగా ఉంటారు. వృషభ రాశి వాళ్ళకి అదృష్టాన్ని కలిగించే రాయి పేరు ఓపెల్ అని అంటారు. దీనికి 20,000 జపాలు ఉంటుంది, 3 క్యారెట్ల బరువు, సిల్వర్లు చేస్తారు, సర్టిఫికెట్తో ఉంటుంది. అది మా దగ్గర లభిస్తుంది. కావాల్సిన వాళ్ళు నా నెంబర్కి కాల్ చేయండి.